వచ్చిన తీర్పు అది. ఈ తీర్పు వచ్చిన తర్వాత వచ్చిన పదం గెస్ట్. తప్పించుకోవటానికి, జీతాల నుంచి బాధ్యత నుంచి తప్పించుకోవటానికి అప్పటికి ప్రభుత్వాలు వేసినటువంటి ఎత్తుగడ గెస్ట్ ఫ్యాకల్టీ అనే మరో పదం ముందుకొచ్చి మొత్తం మీదనైతే జీతాలు ఇవ్వకుండా కాలేజీని నడపాలి. ఎట్లా నడిస్తే అవి నడవయి కదా. ఎంతమంది 1600 మంది గెస్ట్ లెక్చరర్లు ఉంటే ఏ కాలేజీ నడుస్తుంది? నడవదు. 7 నెలలే టీచర్లను పెడతాం, మిగిలిన రోజులు టీచర్లను పెట్టమంటే నడుస్తుందా? నడవదు కదా. చదువు చెప్పడానికి కాలేజీలు 365 రోజులు నడుపుతూనే ఉండాలి. కొన్ని రోజులు క్లాసులు అయితే కొన్ని రోజులు కావు, కానీ మొత్తము 365 రోజులు లెక్చరర్లు ఉండటం అయితే అవసరం. ఎందుకంటే కొన్ని రోజులు చదువు చెప్తాం, కొన్ని రోజులు పేపర్లు దిద్దుతాం, కొన్ని రోజులు మెటీరియల్ ప్రిపేర్ చేసుకుంటాం, సబ్జెక్టు డెవలప్మెంట్ కోసం రీసెర్చ్ చేస్తుంటాం. ఇవన్నీ జరిగితే తప్ప టీచింగ్ అనే దానికి అర్థం లేదు. ఎట్లా చేస్తాం టీచింగ్? నిరంతర అధ్యయనమే నిరంతర బోధనకు అవకాశం ఇస్తుంది. ఆ అధ్యయనం ఎట్లా సాధ్యమవుతుంది? ఈ టీచింగ్ పోస్ట్లో మనం రెగ్యులర్గా ఉంటే తప్ప సాధ్యం కాదు. అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకని గవర్నమెంట్ కాలేజీల్లో స్టాఫ్, రెగ్యులర్ స్టాఫ్ కావాలి. రెగ్యులర్ స్టాఫ్ అవసరం, గవర్నమెంట్ కాలేజీ అవసరం. నేను అన్ని ప్రైవేట్ చేస్తా అంటే నడవదు. కేసీఆర్ గారు మొత్తం యూనివర్సిటీలను ప్రైవేట్ చేద్దామని అన్ని యూనివర్సిటీల్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ ఆపేశారు. ఆపేయటమే కాదు, వాళ్ళు ఏమన్నారంటే మీ వనరులు మీరే సమకూర్చుకోండి. ఇక యూనివర్సిటీలో కనీసం చాక్ పీస్ కొనుక్కోవడానికి కూడా పైసలు లేవు. ఆ పరిస్థితిని తీసుకొచ్చింది. ఇప్పుడు కాలేజీల పరిస్థితి కూడా అంతే. చాలా దగ్గరలోనేమో కాలేజీలు కావాలని కొట్లాడుతున్నారు. నిజామాబాద్ బీబీ నగర్లో డిగ్రీ కాలేజీ కావాలని, బీబీపేట్ల అట్లా చాలా దిక్కుల డిగ్రీ కాలేజీ కావాలని కొట్లాడారు. కానీ గవర్నమెంట్లో ఉన్న కాలేజీల్లోనేమో అందరికి గెస్ట్ లెక్చరర్లు. ఆ కాలేజీలు సరిగ్గా నడవక ప్రైవేట్ కాలేజీలోకి పోదామంటే ఆ ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా కాకపోవడంతో అవి కూడా సరిగ్గా నడపలేని దుస్థితికి చేరుకుంటున్నాయి. మొత్తంగా డిగ్రీ వ్యవస్థ అనేది దెబ్బతింది. ఈ డిగ్రీ వ్యవస్థ ఎందుకు నడవాలి అంటే అట్టడుగు వర్గాలకు అది ఒకటే ఆధారం. ఇంకో కాలేజీకి పోలేదు. ఇంకో కాలేజీకి పోతే కూడా వాళ్ళు ఏమడుగుతున్నారంటే ముందు ఫీజు కట్టండి, ఫీ రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీ పైసలు మీకు అప్పచెప్తామంటున్నారు. అంతే కదా. దానివల్ల వాళ్ళు కూడా పోలేని పరిస్థితి. చాలామంది వాస్తవానికి చదువుకున్నారంటే ఫీ రీయింబర్స్మెంట్ ఉండబట్టి. అట్లా నేను ఒకరోజు రాత్రిపూట ట్యాక్సీలో వస్తుంటే ఇంటికి ఆ ట్యాక్సీ డ్రైవర్ను మాట్లాడుతూ అడుగుతున్నాను, రాజశేఖర్ రెడ్డి గారు ఫీ రీయింబర్స్మెంట్ లేకపోతే నేను ఇంజనీరింగ్ చేసేవాడిని కాదు అని. ఆ సౌకర్యం కూడా సరిగ్గా లేదు. అందుకని ఇవాళ సమస్య ఏమవుతున్నదంటే గవర్నమెంట్ కాలేజీలు నడిపితే తప్ప పేద వర్గాలకు చదువుకు అవకాశం లేదు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ప్రజలు చదువుకోవాలంటే, పేద వర్గాల అభ్యున్నతి జరగాలంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉండాలి. మూడోది చాలా కీలకమైన విషయం ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు నడిపేటప్పుడు నారాయణ, శ్రీ చైతన్య రోజు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాయి. మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేము. మనకున్న అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే మన కృషి మనం చెప్పే పనిని, చేసే పనిని బట్టి పిల్లలు ఇంకో పిల్లలకు చెప్తారు. వాళ్ళందరూ కూడా అడ్మిషన్కు మన దగ్గరికి వస్తారు. ఆర్ట్స్ కాలేజీకి ఒక తరం కాదు కదా, అనేక తరాల ప్రొఫెసర్లు చేసిన కృషి వల్ల ఆర్ట్స్ కాలేజీకి పేరు వస్తే చదివితే ఇక్కడ చదవాలనే ఒక లక్ష్యం ప్రతి వాళ్ళు కూడా ఏర్పరచుకొని ఆర్ట్స్ కాలేజీలో చదవటం మొదలుపెట్టారు. ఆ పట్టింపు నేర్చుకోవాలి, పైకి రావాలి, మన నైపుణ్యాన్ని, శక్తిని ప్రజలకు ఉపయోగించాలి అనేటువంటి ఒక ఆలోచనతో విద్యాబోధన జరిగింది. ఇప్పుడేమో అడ్వర్టైజ్మెంట్ అని. గోరెటెంకల్ల పాట ఉంది కదా, కలగంటి నేను ఒక కలగంటి, ఎంసెట్ గీకి పారేసినట్టు, అమెరికాలో సీట్లు వచ్చినట్టు, వైట్ హౌస్లో అప్పుడు క్లింటన్ ఉండే షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు, ఐశ్వర్యారాయ్ రమ్మంటే కాదని పొమ్మన్నట్టు, కలగంటి నేను ఒక కలగంటి. ఇది ఒక అద్భుతమైన కళల ప్రపంచాన్ని చూపించి వాళ్ళు చదువును అమ్ముకోగలుగుతున్నారు, వ్యాపారం చేయగలుగుతున్నారు. కానీ పేద ప్రజలకి ఆస్తులన్నీ మొత్తం పోసి దాంట్లోకి పోవటం సాధ్యం కాదు. కాకపోవటం వల్ల చాలామంది
ఈ చదువుకు వెలుపల మిగిలిపోతున్నారు. అట్లా మిగిలిపోకుండా ఉండాలంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ నడిచి తీరవలసిందే. నువ్వు ఏమన్నా చేయి, నడపాలి. ఒకవేళ నడపదలుచుకోకపోతే ప్రైవేట్ కాలేజీలకు ఫీజు అన్నా కట్టాలి. ఇక మరి అదే ఖర్చు కదా, ఇది తిప్పి గదే ముచ్చట కదా. మరి మాకే జీతాలు ఇస్తే మేమే చెప్తాం కదా, ఇదే కదా మనం అడుగుతున్న ముచ్చట. అందుకని ఇది మన ప్రయోజనమే కాదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మన ప్రయోజనము సమాజ ప్రయోజనం అయినప్పుడే నెరవేరుతుంది, సమాజ ప్రయోజనం కాకపోతే నెరవేరు. మన ప్రయోజనంలో సమాజ ప్రయోజనం ఇమిడి ఉంది కాబట్టి అది మనం అడగగలుగుతాం, ధైర్యంగా అడగగలుగుతాం. ఆ మాట మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఈ కాలేజీ ఉండాలి, నడవాలి. ఇది నడవకపోతే ప్రయోజనం లేదు. వాస్తవానికి మంచి స్టూడెంట్స్ ఇవాళ మన కాలేజీకి వస్తున్నారంటే ఇంకా కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళు చాలా చోట్ల చాలా బాగా నడుస్తున్నాయి. చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు పట్టుదలతో చదువు చెప్తున్నారు కాబట్టే వస్తున్నారు, లేకపోతే సాధ్యమయ్యేది కాదు కదా. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని కేవలం సమాజ మార్పు లక్ష్యంగా విద్యా వ్యవస్థను నడపాలంటే విద్యా బోధనకు రెగ్యులర్ టీచర్లు ఉండవలసిందే. అది మనం ఇవాళ అడుగుతున్నాం. అందుకని మనం అడిగే డిమాండ్ వెనకాల ఒక న్యాయం ఉన్నది, ఒక సామాజిక న్యాయం ఇమిడి ఉంది, ఒక సామాజిక దృష్టికోణం అనేది ఇమిడి ఉంది. ఆ సామాజిక దృష్టికోణాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏమడుగుతున్నామంటే మాకు 12 నెలల జీతం ఇవ్వాలి. 12 నెలలు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం మాకు అమలు చేయాలి. మూడోది ఏమడుగుతున్నాం, నెల నెల ఉంటుందో పోతుందో అంటే మనం పని చేయలే. నువ్వు ఇంటర్వ్యూ పెట్టే తీసుకుంటావు కదా, నేను అక్కడికి వస్తున్నానే ఎంపిక చేస్తుంది కదా, మళ్ళీ రోజు. కాబట్టి ఆ పని మానేసి మాకు కూడా రెగ్యులర్గా దీన్ని కొనసాగించండి. పని చెప్పకపోతే విద్యార్థులను అడగండి, ఇక్కడ నువ్వు సరిగ్గా చెప్తలేవని అని చెప్పండి. దానికి తగ్గ విధంగా బాధ్యతను నెత్తిన పెట్టండి. మళ్ళా కూడా ట్రైనింగ్ క్లాసులు ఆర్గనైజ్ చేయండి, ఆ టీచర్లకు ట్రైనింగ్ ఇప్పియండి, నైతిక బాధ్యతలు గుర్తు చేయండి. ఎవ్వరూ కూడా కాదనట్లేదు. కానీ ముందైతే మనకు ఒక ఉద్యోగ భద్రత ఉంటే మనం మన పని సీరియస్గా చేసుకోగలం. ఇంట్లో పిల్లలకు కంపాస్ డబ్బా కొనియలేను, ఇక కాలేజ్ క్లాసుకు పోయినాక ఏం వ్యాధికి వస్తుంది, అరే మా వాడిని కొడితే ఏడుస్తుండే, డబ్బా కూడా కొనియకుండానే వస్తే స్కూల్. కానీ తల్లి బాధపడుతుంది, తండ్రి కూడా బాధపడతాడు. ఈ బాధతో నువ్వేం చెప్తావు ఇక క్లాస్ రూమ్లో, పిల్లగాళ్ళని ఇప్పుడే ఉంటుంది, ఎదురుకరం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులు పోవాలి. చదువు అనేది అర్థవంతంగా సాగాలి. మానవీయమైన కోణం నుంచి మనందరినీ కూడా చూడాలి, న్యాయం చేయాలి. మన అదృష్టం కొద్దీ ఏంటంటే ప్రతిసారి ఒక పోరాటం. మాతో కన్నావరెడ్డి గారు చెప్పేది పౌరవకుల సంఘంలో, ప్రతిసారి ఒక అడిగే ముందుకు పడుతుంది, అంతకంటే ఎక్కువ ముందుకు పోదు. ఆ ఒక్క అడుగు కోసం నువ్వు జీవితం అంతా కష్టపడవలసి ఉంటుంది. అది మనకి ఇవాళ బాధ్యత. తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ రావాలంటే, వచ్చినాక ఇది నా తెలంగాణని మట్టు కట్టేసుకుని గొడ్డును కట్టేసినట్టు తన ఇంట్లో కట్టేసుకుంటే ఇడిపించుకుంటే కదా, వినిపించుకుంటే ఇవాళ మళ్ళా అడగబడుతుంది. ఏమనంటే ఇక మన అందరం కూడా కూడి తినే అవకాశం ఇవాళ దొరికింది. మొత్తానికి కొట్లాడి తెలంగాణ చేస్తే అందరం కూడి జయశంకర్ సార్ అనే తలాయింత తినే అవకాశం దొరకాలి. ఎందుకంటే నేను పాత చెడ్డార్థంలో వాడట్లేదు, పంచుకొని తినడానికి సదవకాశం కలగాలి అనేది, ఫలితాలు అందరికీ దక్కాలి అనే అర్థంలో తప్పకుండా అవకాశం దక్కాలని కోరుకుంటున్నాం. అందరం సుఖంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. ఒకరు కష్టంతో ఉంటే సమాజం బాగెట్టుంటుంది, ఉండదు, సాధ్యం కూడా కాదని. అది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. మన అదృష్టానికి ఏంటంటే రాహుల్ గాంధీ గారు కొంత మానవీయ కోణంతో ఆలోచిస్తారు. నేను ఇది ఒకసారి మాట్లాడిన 2-3 సార్లు మాట్లాడిన కాబట్టి నేను కొంత కన్విన్స్ అయ్యి ఈయన వల్ల ఏదో కొంత సాధ్యమవుతుందని నిర్ణయించుకొని మేము వారికి మద్దతును కూడా ఇవ్వటం జరిగింది. ఇక ఈ పైసల రాజ్యంలో మనతో కాదు, ఇంత మంచోళ్ళు గెలిచినా చాలనే ఉద్దేశంతో ఎంత కష్టపడ్డా మనం ఏం చేసినా ఇప్పుడైతే మంచి గెలిస్తే చాలు, మనం ఎట్లా గెలవం మంచిగా గెలవని అనే ఉద్దేశంతో నడిచింది. మరి గెలిచింది కాబట్టి కొంత మార్పుకైతే అవకాశం కలిగింది.
ఆ అవకాశం కలిగింది, ఆ మార్పు జరుగుతుంది, సాధించుకుందాం. ఒక మాట ముచ్చటకు దారులు తెలిసి ఇదివరకు సెక్రటేరియట్ అది లేదు కదా, గెట్ కాడికి పోతేనే అరేంజ్ చేసి పంపించింది. ముఖ్యమంత్రి గారి ఇంటికి పోతే ఉంటే ఉండడానా లేకపోతే లేడు, నువ్వు టైం తీసుకొని మళ్ళీ ఒకసారి రాపు అని పంపాలి. ఇంటికి పోతే కేసు పెడతారు అన్నట్టు, ఇంటికి పోతే కేసు పెట్టారు. చుట్టం చూపుగా మనం ముఖ్యమంత్రే కదా, చూద్దామని పోతాం కదా. ఇప్పుడు గేట్లు తీస్తే లోపలికి పోయి ఓహో గిదా ఇల్లు ఇక్కడ కూర్చునేదా ఇలా అని ఇప్పుడు చూస్తున్నాం పోయి. అది తెలియదు, అది మనం ఎట్లుంటుందో కూడా ఎరకనే లేదు. అది మనకు దూరంకి వెళ్ళి చూస్తున్నాం, ఇట్లా తొంగి చూసిండటమన్నంటే ఇంకా మూరెడు వెచ్చు, అది కూడా ఎక్కుతున్నాడంటే పైన ముళ్ళకంచి పెట్టు, అది కూడా ఎక్కుతున్నాడంటే రోడ్డు మీద కూడా అడ్డంగా కంచేయి అని చెప్పి గట్ల పెంచుకుంటూ పోతే దాన్ని కోటలాగా, వెనకటికి రాజుల కోటలాగా అట్లా దాన్ని గడిలాగా మార్చి పారేసినటువంటి వైనం కూడా మనం చూసినాం. ఇవాళ మాట్లాడుకోగలుగుతున్నాం, పోతే వింటున్నారు. ఇది నిజమే, అన్యాయమే, సాధ్యపడలేదు, ఇప్పుడు ఆలోచిస్తున్నాం అనే మాట కూడా వినబడుతుంది. ఏం మార్పు జరిగింది అని అంటే ఒకటే మార్పు జరిగింది, మనం చెప్తే అడిగినట్టు ఒకళ్ళు ఉన్నారు, అది మార్పు. ఈ మార్పు కోసం 10 ఏళ్ళు కేసులు పెట్టింది, ఎంత తల్లాడిపోయింది. మనం 10 ఏళ్ళు తల్లాడితే ఈ దాకా మనం ప్రయాణం అనేది సాగింది. ఆ ప్రయాణంలో తప్పకుండా న్యాయం జరుగుతుంది. మనం అడిగే డిమాండ్లలో స్పష్టత ఉండాలి. ఇక ఎంతో కొంత నెలకింత ఇస్తే చాలు సార్ అని కూడా అనకరు, సూత్రం ప్రకారం అడగాలి, అడిగితే అంతేనా కాదా. 12 నెలలు జీతం ఇవ్వండి, అవునా. రెండవది ఏంటి, సమాన పనికి సమాన వేతనం. సూత్రమే, న్యాయ సూత్రమే అడగాలి, ఎప్పుడు అడిగినా న్యాయ సూత్రం. మూడవది చాలా కీలకమైందంటే చిన్న చిన్నవి ఆరోగ్యం, వసతులు, ఇవే కదా అడిగేది, ఉద్యోగ భద్రత, ఇవి మనం అడుగుతున్నాం. నాలుగోది ముఖ్యమైందంటే నీకెందుకు ఇవ్వాలి అడుగుతారు కదా, నా సొంతోడే అడుగుతారు. మీరేం చెప్తారు, నా కోసమే కాదు, ఈ కాలేజీ సమాజ మార్పుకు కీలకమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ బతకాలంటే, సమాజం మారాలంటే నా పని నేను చేస్తా, నా పనికి తగ్గట్టుగా నాకు అవకాశం ఇవ్వాలి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మనం పని చేస్తాం, మాట ఇవ్వాలి, పని చేస్తాం, పాఠం చెప్తాం, పిల్లలను బాగు చేస్తాం, మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం అనే మాట కూడా మనం చెప్పి మనం అడగాలి. ఆ సామాజిక మార్పు అనే లక్ష్య సాధనకు మేము అవసరం. మేము పని చేస్తాం, కష్టం చేస్తాం, ఒళ్ళు దాచుకోం, చదువుకున్నాం, మాకు చదువు వచ్చా రాదా తేల్చుకున్నాకనే ఉద్యోగం ఇచ్చిన, ఉట్టిగా నాకేం ఉద్యోగం ఇవ్వలేదు, ఇప్పుడు నాకు అవకాశం కల్పించమని చెప్పి మనం ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మన అదృష్టం కొద్దీ మాట్లాడుకోవటానికి అవకాశం కలిగింది, న్యాయం జరుగుతుంది. ఇది మనం ఇవాళ చాలా స్పష్టమైన ఆలోచనతో ఉండాలి. ఈ ఆలోచన సాధన కోసం మీరు ఐక్యంగా ఉండాలి. మీరు ఎందుకు ఐక్యంగా ఉండాలి అంటే, చెప్పే మాట ఒక తాటి మీద అందరు కలిసి చెప్తే దానికి ప్రభుత్వానికి అర్థమైంది. ఒకళ్ళ ఒక మాట దీంట్లో 10 సంఘాలు కదా, కష్టం కాదా. ఎవరు లెక్క చేస్తారు చెప్పు, ఏ ఎవరిలో అంది ఎందుకు దాన్ని మనం పట్టించుకోవాలనే ముచ్చట వస్తుంది ఆఖరికి. అట్లా ఉండద్దు. ఇవాళ ఎంత మంచి కనబడుతున్నది, మీకు ధైర్యం వచ్చిందా లేదా, వచ్చింది కదా, మాకు విశ్వాసం కలిగింది కదా, ఏదైనా చేస్తే కూడా దీన్ని పనికి వస్తుంది, అర్థవంతంగా ఉంటుందని మాకు కూడా నమ్మకం కలిగింది కదా. పవన్ మల్లాది గారికి కూడా గట్టిగా చెప్పటానికి అరే ఇంతమంది ఉన్నారు అని కూడా ఆయన కూడా బలం దొరికింది కదా, లేకపోతే ఎందుకు చెప్పలేదు కదా. కాబట్టి ఇలా ఇదే ఐక్యతను మీరు కాపాడుకోవాలి. అరే నిన్న స్టేజ్ మీద అంత కుర్ర ఈశ్వర్ల ఒక్కడే కనబడ్డాడు, నేను లేకపోతే రంది పడుకుంది. ఇవాళ ఆయన తిరిగిండు, ఆయనకు ఛాన్స్ వచ్చిందో, ఉద్యోగం పోగొట్టుకున్నాడు, ఈడ కూడా ఆయన తిప్పలు పడుతున్నాడు. కాబట్టి ఉంటుంది, ఉండని, మనోడే కదా, మందైతే కాదు కదా. కాబట్టి ఆ విషయంలో కొంత మనకు కోపతాపాలు రావటానికి వీల్లేదు. మీరు కూడా పనిచేయండి, నెక్స్ట్ టైం మీకు కూడా ఛాన్స్ దొరుకుతుంది, అందరికీ పని చేయటానికి అవకాశం దొరుకుతుంది, గుర్తింపు కూడా దొరుకుతుంది. ఎవరు ఏ పని చేయగలిగితే ఆ పని చేద్దాం కదా. రోజు తిరగాలి, అందరినీ పిలుచుకొచ్చి మీటింగ్ పెట్టాలంటే అందరికీ టైం కుదరదు. ఇప్పుడు ఆ అమ్మాయి నర్సంపేట నుంచి వచ్చింది, ఇంకొక అమ్మాయి మంచిర్యాల నుంచి వచ్చింది, హైదరాబాద్కి వచ్చి పిల్లల్ని వదిలి తిరగాలంటే అవుతుందా, కాదు కదా. తిరిగేటోళ్ళు తిరగని,
మనం చూసి బాధపడితే ఎట్లా ఆయనకు పేరు వచ్చిందంటే ఓడి తిరుగుతున్నాడు తిరగండి, తిరగలేని వాళ్ళు నేను వచ్చి మాట్లాడిండు కదా, అందరు సప్పట్లు కొట్టిండు కదా. సార్ మనకు అదే సంబరం, మన ముచ్చటైతే ఎరికైంది ప్రపంచానికి. ఇంకో నలుగురు రోజు సెక్రటరీ దగ్గరికి పోతారు, ఒకనొక నాయకులకు చెప్తారు, ఎవరి పని వాళ్ళు చేస్తేనే ఇది అవుతుంది. కాబట్టి మనం ఈ సాధించుకునేదాకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి రోజులు కనబడుతున్నాయి, మంచి రోజులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఐక్యత చెదిరిపోవద్దు, చాలా చాలా కీలకం. తెలంగాణ మనం మొత్తం కొట్లాడినాం, ఆఖరికి పార్లమెంట్ కాడ బిల్లు పాస్ చేయించుకోవాలి. ఆ రోజే కనుక మన మధ్యన ఐక్యత చెదిరిపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. కానీ ఆ రోజు మనం ఐక్యతను కాపాడుతాం, అది చాలా కీలకం. ఆఖరి నిమిషంలో ఐక్యత అనేది మనల్ని బయటపడేది. ఇప్పుడు కూడా ఆ ఐక్యతనే మనల్ని కాపాడుతుంది, దాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ మొత్తానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా, మీ అందరికీ కూడా నేను పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. చాలా గట్టి ప్రయత్నం చేసేది ఈసారి. అందరూ ఎవరెవరు ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. నేను ఒక ఈశ్వర్లాల్ అంటలేదు, అది కూడా కరెక్ట్ కాదు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. తన సంఘాన్ని రద్దు చేసుకొని ఈ ఒక్క సంఘంతోనే పనిచేద్దామని నిర్ణయించుకున్న పెద్దలకు కానీ, నేను చాలా ఏళ్ళు పనిచేసిన ఈ వ్యవస్థలో ఇప్పటికీ వీళ్ళందరికన్నా లాభం జరగని అనే ఉద్దేశంతో ఓ అడుగు పక్కకు జరిగి అందరికీ అవకాశం ఇచ్చిన పెద్ద మనుషులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ సందర్భంగా గట్టిగా చప్పట్లతో వారికి కూడా అభినందనలు తెలియజేయాలి. అయ్యోనా అని ఇంట్లో కూర్చోకుండా సాధించుకుందామని పట్టుదలతో వచ్చిన మీకు కూడా గట్టిగా చప్పట్లు పెట్టాలి. మీరే అలా రాకపోతే సభ ఎక్కడ, ఈశ్వర్లాల్ ఎక్కడ, నేను ఇక్కడ, పవన్ గారు ఎక్కడ, ఏం లేవు, అంతా ఉంటుంది అంతా. కాబట్టి ఏం జరిగినా మొట్టమొదటనైతే మీరందరూ ఈ రకంగా ఉండటం, ఒక పట్టుదలతో మీరు రావటం అనేది చాలా శుభ సూచకం. మీ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక న్యాయ సూత్రం అనేది మారి సరళీకరణ కాలంలో ఉన్నత విద్య పనికిరాదన్న కాడి నుంచి ఉన్నత విద్య చాలా కీలకం, సామాజిక మార్పు అనే దాకా ఆలోచన మారింది. పని చేయించుకొని ఎట్టి పని చేయించుకున్నట్టు 10 పైసలు చేతులు పెట్టి పంపించుడు కరెక్ట్ కాదు, న్యాయసమ్మతంగా జీతాలు ఇవ్వవలసిందే అనేటువంటి మాట సుప్రీంకోర్టు నోటి నుంచి రావటం మనందరికీ ఒక బలం దొరికింది. కాలం మారి, మీరు చేరిన నాటికి అలాంటి కాలం మారిన పరిస్థితులు మనకు కొంచెం శుభసూచకంగా కనబడుతున్నాయి. కాబట్టి న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి గట్టిగా నిలబడదాం, ఏం సాధించుకుందాం. నంబర్ 1 ఉద్యోగ భద్రత. నంబర్ 2 సమాన పనికి సమాన వేతనం. నంబర్ 3 ప్రమాద బీమా, ఆరోగ్య సౌకర్యాలు, ఇవన్నీ కూడా మనకు కావాలి. నంబర్ 4 ఈ మార్పు ఎందుకు? సమాజం కోసం, సమాజ హితం కోరి మేము అడుగుతున్నాం. మా ప్రయోజనం ఉంది, మేము కూడా సంతృప్తిగా బతికితేనే సమాజం కూడా మేము ఏమన్నా చేయగలుగుతాం. కాబట్టి సమాజ హితం కోరి ఈ మార్పును అడుగుతున్నాం అనేది మనం స్పష్టంగా గుర్తించాలి. ఇదే మాటతోని అందరం కూడా 1600 ఇదే మాట మీద ఉందాం, ఒకటే మాట మీద. మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఒకటే మీకు అందరికీ చెప్పాలి, ఎవ్వరు కాలు ముక్కకండి, ప్రయత్నాన్ని హర్షించాలి. మనిషిని కాదు, వ్యక్తిని కాదు, ప్రయత్నాన్ని హర్షించాలి. అది మీ అందరికీ కోరుతూ సరే.